నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ టైంలో మొత్తం రిటర్న్స్ వచ్చేటువంటి ప్రాపర్టీస్ని మనకు చెప్పబోతున్నారు. ఇప్పుడు కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్, దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు 46acres.com ఎండి అండ్ సిఇఓ ఆడిపు సంతోష్ కుమార్ గారు స్టూడియోలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ టైంలో ఇంకా కూర్చొని తినేటువంటి విధంగా రిటర్న్స్ వచ్చేటువంటి ఆప్షన్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఎగ్జాక్ట్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాజెక్ట్ పేరు బృందావనం అండి. ఇది 3.5 ఎకరాల్లో ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీతో 575 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే 1 BHK అండ్ 2 BHK స్టూడియో అపార్ట్మెంట్స్ అనమాట. ఇవి ఫుల్ ఫర్నిష్డ్ ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీతో 3 స్టార్ హోటల్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇది. బట్ ఇట్ కెన్ బి యూజ్డ్ లైక్ ఏ కమర్షియల్ ప్రాపర్టీ. సో ఇది మనం ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అంటే యాదాద్రి టెంపుల్ కనిపించే దూరంలో టెంపుల్ దగ్గర. సో చాలా మంది భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళకి అకామిడేషన్ కోసం అక్కడ మనం కమర్షియల్ లాగా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో దేవస్థానం ఇప్పుడు యాదాద్రి లాంటి పిల్గ్రిమ్ సెంటర్ లో చాలా మంది డివోటీస్ వెళ్ళి అక్కడ స్టే చేస్తారు. చాలా మందికి ఒక సెంటిమెంట్ అనమాట నిద్ర చేయాలని. చాలా మంది పెళ్లిళ్ళు చాలా కార్యక్రమాలకు వెళ్ళి 2-3 రోజులు ఉంటారు కదా. సో అక్కడ ఉండే వాళ్ళకి మనం ఈ స్టూడియో కమర్షియల్ అపార్ట్మెంట్ వల్ల మనం మంచి రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో అంటే ఓన్లీ రెంటల్ పర్పస్ అని ఇది, లేకుంటే ఓన్ గా ఉండేటువంటి వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఉంటుందా? అంటే అక్కడే ఉండాలనుకునేటువంటి వారికి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మనం ఇయర్లీ ఒక 12 days పాటు ఫ్రీ అకామిడేషన్ ఇస్తాము. వాళ్ళు వెళ్ళినప్పుడు ఉండొచ్చు, లేదా దే విల్ గెట్ రెంటల్ ఇన్కమ్ లైఫ్ టైం. సో అంటే ఇదంతా ఎవరు మేనేజ్ చేస్తారు అక్కడ? సో ఒక 3 స్టార్ హోటల్ గ్రూప్ వాళ్ళకి మనం వాళ్ళకి పూర్తి స్థాయిలో ఈ హోటల్ మొత్తం పూర్తి స్థాయి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకి ఎవరైతే బెస్ట్ హోటల్ మెయింటైన్ చేస్తారో, మనకి బెస్ట్ ఈల్డ్ ఎవరు ఇవ్వగలుగుతారో వాళ్ళ యొక్క రేటింగ్స్ చూసుకొని వచ్చి బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి గ్రూప్ ఆఫ్ కి మనము ఒక 3-4 మంచి స్టార్ హోటల్ వాళ్ళతో మనం డిస్కస్ చేస్తున్నాము. ఇట్ విల్ బి ఫైనలైజ్. ఓకే, ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ వాళ్ళ రెంటల్ మనకు పంపించేస్తారు, ఎంత వస్తుంది ఏంటనేది. ఎగ్జాక్ట్లీ. సో దానికి ఎంతవరకు మనకు బెనిఫిట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది రెంటల్ పర్పసే కాకుండా ఇంకా? సో ఫస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అండి. మీకు ఇవాళ హైదరాబాద్లో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ఇల్లు ఉన్న తర్వాత ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసేవాళ్ళు, లేదా ఎక్కడ ఊళ్ళో ల్యాండ్ అమ్మిండు డబ్బులు వచ్చినాయి, సో రెండో ప్రాపర్టీ కొందాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు కొనాలని ఎంత ఉందని కాస్ట్? ఈజీగా చాలా crores పైన ఉంటుంది. ఒక డబుల్ బెడ్రూమ్ ప్లేస్ లో అయితే అట్లీస్ట్ ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ₹1,00,00,000 తక్కువ లేదు. గేటెడ్ కమ్యూనిటీ మినిమం 70 లక్షల నుంచి ₹1,00,00,000 ఉంది. స్టాండ్ లో అయితే 70-80 లక్షలు, గేటెడ్ కమ్యూనిటీ 1 crore ఉంది. ఈవెన్ 3 BHK కొనాలంటే 1,00,00,000 నుంచి 1,50,00,000 అవుతుంది. రెంటల్ ఇన్కమ్ చూసుకుంటే 20,000 నుంచి 30,000 కంటే ఎక్కువ రాదు. అలాంటిది మనం 1 BHK కేవలం 31 లక్ష మాత్రమే. 1 BHK ఫ్లాట్ విత్ ఫర్నిచర్ 31 lakhs. ఓకే. అండ్ 2 BHK అపార్ట్మెంట్ విత్ ఆల్ ఫర్నిచర్ మీకు 51 lakhs. సో బడ్జెట్ ఈస్ వెరీ లో, తక్కువ ప్రైస్. అండ్ ఇది గేటెడ్ కమ్యూనిటీ, దట్ టు పిల్గ్రిమ్ సెంటర్, అండ్ ఇట్స్ ఎ కమర్షియల్ స్టూడియో 3 స్టార్ హోటల్. సో లైఫ్ లాంగ్ మీకు హోటల్ నడుస్తున్నంత కాలం, దేవస్థానం ఉన్నంత కాలం భక్తులు వస్తుంటారు, భక్తులు వస్తున్నంత కాలం హోటల్ నడుస్తుంటది, హోటల్ నడుస్తున్నంత కాలం మీకు రాయల్టీ ఇన్కమ్ లాగా లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఎట్ ఏ టైం మొత్తం పే చేయాలా, లేకుంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా? ఎలా చేసుకోవచ్చు? దీంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయండి. మీ దగ్గర డబ్బులు ఎట్ ఏ టైం ఉన్నాయి, రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ ఉన్నారు, లేదా ల్యాండ్ అమ్మినారు, లేదా ఏదైనా మీకు బల్క్ ఫండ్ వచ్చింది, ఎట్ ఏ టైం పేమెంట్ చేయొచ్చు. ఎట్ ఏ టైం పేమెంట్ చేస్తే మనము పార్ట్ రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు మనం ఒక మంత్లీ రెంటల్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తున్నాము. ఎందుకంటే మొత్తం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి. ఇంకా హోటల్ హ్యాండ్ ఓవర్ చేయడానికి మొత్తం ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది, అన్ని స్లాబ్స్ అయిపోయినాయి, బ్రిక్ వర్క్ ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది. ఇంకొక 1 year పడుతుంది హ్యాండ్ ఓవర్ చేయడానికి. కానీ ఇప్పటి నుంచే మీకు రెంటల్ ఇన్కమ్ ఇస్తాం ఫుల్ అమౌంట్ పేమెంట్ చేస్తే. లేదు మేము మొత్తం ఫుల్ అమౌంట్ ఇప్పుడు కట్టలేము అంటే లోన్కి వెళ్ళే వాళ్ళకి కూడా లోన్ ఆప్షన్ ఉంది. సో మనం ఒక 20-30% డౌన్ పేమెంట్ కట్టి బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మన సిబిల్ స్కోర్ బాగుంటే గవర్నమెంట్ బ్యాంక్ నుంచి వస్తుంది. మనకి ఇన్కమ్ ప్రూఫ్స్ లేవనుకోండి, లైక్ కొంతమంది రకరకాల బిజినెస్లు చేస్తుంటారు, వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్స్ ఉండవు, ఫైనాన్స్ కంపెనీస్ ఇస్తుంటాయి. అలాంటి వాళ్ళకు శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి కూడా మనం ఫైనాన్స్ చెప్పి హోమ్ లోన్ ఇప్పిస్తున్నాం. 3వ ఆప్షన్ ఏంటంటే నాకు సిబిల్ స్కోర్ బాగాలేదు, నాకు లోన్ ఆప్షన్ వద్దు, కన్స్ట్రక్షన్ లింక్డ్ ప్లాన్. ఏ స్టేజ్ వైజ్ కన్స్ట్రక్షన్ అవుతుందో ఆ స్టేజ్ వైజ్ సెల్ఫ్ ఫండింగ్ కూడా చేసుకోవచ్చు. సో 3 విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రైట్ సంతోష్ గారు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి కొంతమంది ఎవరైనా ఉన్నారనుకోండి, వీడియో చూసిన తర్వాత వారికి మీరు ఇద్దాం అనుకున్నటువంటి సలహా ఏంటి? జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ రావట్లేదు, అండ్ బిజినెస్ చేసే వాళ్ళకు ఒక ఫ్లెక్సిబుల్ గ్యారంటీ ఇన్కమ్ అనేది లేదు. మనం రేమండ్స్ అధినేతనే చూసాము, ఒక ₹1,00,00,000 చూసినా అయినా ఒక లాస్ట్ సిచ్యువేషన్లో వాళ్ళ పిల్లల దగ్గర ఇంటి ఖర్చులకు కూడా తీసుకోలేని పరిస్థితి, కోర్టుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. సో అలాంటి అన్సెక్యూర్డ్ లైఫ్లో ఇలాంటి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ
లేదా బిజినెస్ పీపుల్ కానీ. సో రిటైర్మెంట్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు గెస్ చేయలేం కాబట్టి, సో మనం సర్వీస్లో ఉన్నప్పుడే మనకు ఇన్కమ్ ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నప్పుడే ఇలాంటి ప్రాపర్టీ కొని పెట్టుకొని ఈఎంఐ కట్టుకొని క్లియర్ చేసుకోవడం వల్ల రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ప్రాపర్టీ లోన్ క్లియర్ అయిపోతుంది. లైఫ్ లాంగ్ మనకు రాయల్టీ ఇన్కమ్ మన అకౌంట్లో పడుతుంటుంది. ప్రాపర్టీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మూడో ముఖ్యమైన థింగ్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ చాలా మంది ఇక్కడ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఇండియాలో. వాళ్ళు ఎక్కడో ఫారెన్లో ఉంటారు. ఆ ప్రాపర్టీ మెయింటైన్ చేయాలన్నా, టూలెట్ బోర్డు పెట్టాలన్నా, అగ్రిమెంట్ చేయాలన్నా, దాన్ని రిపేర్ చేయించాలన్నా చుట్టుపక్కల బంధువుల మీద డిపెండ్, ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ మీకు జీరో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ మీకు జీరో మెయింటెనెన్స్, జీరో టెన్షన్. ఒకసారి మీరు ప్రాపర్టీ కొన్ని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే టోటల్ మెయింటైన్డ్ బై స్టార్ హోటల్. అండ్ మీకు ఎలాంటి రిస్క్ లేదు. హోటల్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది, ఎందుకంటే హోటల్ రన్ అవ్వాలంటే ఎప్పుడు దాన్ని బ్రాండ్ న్యూ మెయింటైన్ చేయాలి. మీ ప్రాపర్టీ ఎప్పుడు కొత్తగా ఉంటుంది. చూసారా, 31 లక్షలకి 1 BHK ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ మీరుండొచ్చు. రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఎవ్రీ మంత్ మీకు ఒకవేళ ఈఎంఐలో పెట్టుకున్నా కూడా ఆ రిటర్న్లో వచ్చేటువంటి రెంటే ఆ ఈఎంఐకి పోయేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాపర్టీ మీకు ఓన్ అయిపోతుంది. 2 BHK 50 lakhs, అది కూడా యాదాద్రి లాంటి పుణ్యక్షేత్రం నియర్ బై ఉందని కూడా చెప్తున్నారు. 46acres.com వారు అందజేస్తున్నటువంటి అద్భుతమైన ఆఫర్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. మీకు అది వర్తబుల్ అనిపిస్తే ఎవ్రీ మంత్ రెంట్ వస్తుంది కాబట్టి వర్తబుల్ అయితే ఇన్వెస్ట్మెంట్ కూడా చేయండి.